అధ్యక్షుడు ట్రంప్ ప్రతిరోజు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూనే ఉంటాడు. నిత్యం వార్తల్లో ఉండడానికి ఒక స్ట్రాటజీయా లేక ఆయన మనస్తత్వమే అంత అంటారా? వార్తల్లో ఉండాల్సిన అవసరం ట్రంప్కి ఏముంటుంది? ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్, వద్దన్న వార్తల్లో ఉంటాడు. ఇష్యూ వార్తల్లో ఉండడం కాదు, ట్రంప్ విధానము అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టరు. ఎందుకంటే అలా అన్ప్రెడిక్టబుల్ ఉండడం ద్వారా తన ప్రయోజనాలు నెరవేర్చుకుంటాడు. ఒక రకంగా షాక్ అండ్ ఆ థెరపీ అంటారు. అంటే బెదిరిస్తాడు, భయపెడతాడు, తోక రాకపోతే తోక కూడా ముడుస్తాడు. సో అందువల్ల ట్రంప్ పర్సనాలిటీ అది, ట్రంప్ పాలిటిక్స్ కూడా అది. సో అందువల్ల ఆయన రోజొక వివాదాస్పదమైన వ్యాఖ్య చేస్తూ ఉంటాడు. రేపు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా ట్రంప్కు? నెక్స్ట్ 3 ఏళ్ళకి ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎందుకు వార్తలు ఉండాలని కోరుకుంటాడు? వద్దన్న అమెరికన్ ప్రెసిడెంట్ వార్తలు ఉంటాడు. అందువల్ల వార్తల్లో ఉండే మీడియా పబ్లిసిటీ కొరకు చేస్తారని కాదు. సో ద వెరీ క్యారెక్టర్ ద ట్రంపే ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఎక్స్ట్రీమ్ వ్యూస్, ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్. అదే ఆయనను హైలీ పోలరైజింగ్ ఫిగర్గా మార్చింది. అదే ఆయనకు అమెరికాలో పెద్ద ఓటింగ్ను తేవటానికి కారణమైంది. ట్రంప్ అనుకూల వ్యతిరేకంగా అమెరికన్ సమాజమే చీలింది. సో అందువల్ల ఆయన విధానాలు నమ్ముతున్నాడు గనక ఆ రకమైన వైఖరిని తీసుకుంటూ ఉంటాడు. బెదిరించడం అనేది ఆయనకు అలవాటు, బుల్లింగ్ అనేది. బెదిరించి వెక్కపోతే తానే తగ్గి ఆయన పనులు చేస్తూనే ఉంటాడు. అందువల్ల తాను అది కూడా ఇండివిజువలిజం ఎక్కువ. అందుకే అమెరికన్ సుప్రీంకోర్టు మీద అటాక్ చేస్తున్నాడు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ మీద అటాక్ చేస్తున్నాడు. సో అమెరికన్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ చేస్తున్నాడు. ఎందుకంటే తనను మించిన వాడు ఎవరూ లేరని నమ్మకమైన. సో జనరల్గా స్ట్రాంగ్ లీడర్స్ అనే వారికి ఈ రకమైన పర్సనాలిటీ ట్రేట్ ఉంటుంది. తమ అమెరికా రాజ్యాంగం కన్నా, అమెరికా ప్రజాస్వామిక వ్యవస్థల కన్నా తానే గొప్పవాడిగా భావిస్తూ ఉంటాడు.